పన్నీర్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్, క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిరకాయలు, బటర్, ఉల్లిపాయలు, సాల్ట్, మిరియాల పొడి, చికెన్ మసాలా, కారం, సోయా సాస్, చిల్లీ సాస్. నెక్స్ట్ వచ్చి టేస్టింగ్ సాల్ట్. ఫ్రైడ్ రైస్ కి ఇలా నూనె వేసుకొని ఇందులో తాగాక పన్నీర్ ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలండి కొంచెం రెడ్గా వచ్చేదాకా. చూసారు కదండి, ఇలా ఇలా తిప్పుకుంటా ఉండాలి. ఇలా లైట్ గా వేపాక ఇంకా పన్నీర్ ముక్కలు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదా ఎలా వేగిందో. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కి కొంచెం నూనె, ఒక్కటి టేస్ట్ కోసం కొంచెం బటర్, ఇది మొత్తం వేసేసుకోవాలి ఇలాగా. చూసారు కదండి ఎలా వచ్చిందో బటర్ వేసాక. క్యారెట్ వేసుకుంటున్నాం. క్యారెట్ ఇలా వేగాక ఆనియన్స్ వేసుకోవాలండి, ఉల్లిపాయలు, క్యాబేజీ, పచ్చిమిరకాయలు అన్ని వేసేసుకోవాలండి ఇందులో. ఇలాగా కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం వేపుకోవాలి. ఇలా వేగాక చూసారు కదండి ఎలా వేగిందో. ఇలా వేగాక అందులో రైస్ ఆరపెట్టుకున్నాక చల్లారాక ఇలా వేగాక ఈ రైస్ అందులో వేసుకోవాలండి. స్పైసీగా ఉండడం కోసం కొంచెం మిరియాల పొడి, టేస్ట్ కి సరిపడా ఉప్పు, చికెన్ మసాలా టేస్ట్ కోసం, టేస్టింగ్ సాల్ట్ లైట్ గా, సోయా సాస్, వెనిగర్, కొంచెం కారం. మొత్తం మిక్సింగ్ చేసుకోండి. ఇందులో పన్నీర్ ముక్కలు వేసేసుకున్నామండి. ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు, అందుకని అందులో వేసేసుకున్నాం. టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ గైస్. చూడండి ఎలా ఉందో చూసి చెప్పండి. టేస్టీ హాట్. యమ్మీ టేస్టీ ఫ్రైడ్ రైస్ రెడీ.